నిరంజన్ రే బోర్డ్ క్లియర్ గా ఉందా ఆకాష్? ఎస్ సార్. ఏదైనా ఫోకస్ మార్చుకోవాలా చూడు, సరిపోతుందా? క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గా ఉందా? ఓకే ఎస్ సార్. కొంచెం జూమ్ చేయండి సార్. జూమ్ ఎలా చేయాలి? ఎస్ సార్, సరిపోయింది సార్. ఓకే, ఈరోజు యాక్చువల్గా ఇంకా దీంట్లో గుడ్ మార్నింగ్ రాహుల్, వెయిట్ చేద్దామా? ఎవరన్నా కొంతమంది వస్తారా? వెయిట్ చేద్దాం. లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైం. నా దాంట్లో పసుపు కొంచెం తక్కువే, మొత్తం పసుపే వేస్తావు. ఈరోజు ఫ్యూజన్ ఉంది, న్యూక్లియర్ ఫ్యూజన్. మార్నింగ్ సార్. దాంట్లో ఇంతవరకు చూద్దామా? నవంబర్ అంటే ఓకే, వెయిట్ చేద్దామా? కొంచెంసేపు స్టార్ట్ చేద్దామా? సార్. ఆఫ్ చేసిన స్టార్ట్ చేయండి సార్. ఓకే, ధనుష్ ఏమో వెయిట్ చేద్దాం సార్ అంటాం. ఓకే రైట్. 52 సార్. అరే ఆపండి, పక్కన జాగ్రత్త కూర్చోడు. ఫ్యూజన్ అంటే వాట్ ఈజ్ మెంట్ బై న్యూక్లియర్ ఫ్యూజన్? ఫ్యూజన్ అంటే ఒక బిగ్గర్ న్యూక్లియస్ డివైడెడ్ ఇంటూ కొద్దిగా ఉందా న్యూక్లియర్ ఫిజిక్స్ కొంటుంది, ఫ్యూజన్ ఉంది. నేను షెడ్యూల్ చూసి ఈరోజు సరిపోతుంది. షెడ్యూల్ చూసి ఏదైనా ముందుకెళ్ళాలంటే వెళ్ళిపోదు. అదే నేనే ముందుకెళ్తాను. న్యూక్లియర్ ఫిజిక్స్ తర్వాత మనకి సెమీ కండక్టర్, లాజిక్ గేట్స్ ఉంటాయి, కమ్యూనికేషన్, అది నేను చెప్పేస్తాను. కొంచెం ముందుకెళ్ళచ్చు. 16 నుంచి అనుకుంటా నేను. ఐ థింక్ షెడ్యూల్ ఏం ఆపారో తెలియదు, చూడాలి ఒకసారి. న్యూక్లియర్ ఫ్యూజన్ ఏంటంటే ఒక బిగ్గర్ న్యూక్లియై, అంటే లైక్ యురేనియం, ఇట్ ఈస్ కొలైడింగ్ విత్ సమ్ పార్టికల్, న్యూట్రాన్ చేత కొలిజన్ చేస్తాం. కొలిజన్ చేసినప్పుడు ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 or more nuclei and emitting energy and also emitting neutrons. ఇట్లా న్యూట్రాన్స్ ఎమిట్ చేస్తుంది. ఒక బిగ్గర్ న్యూక్లియస్ చిన్న చిన్న స్మాలర్ న్యూక్లియైగా మారడాన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యూజన్ అంటాం. చిన్నది, పెద్ద పెద్ద న్యూక్లియస్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, దేర్ ఇస్ స్మాల్ ఎగ్జాంపుల్, యురేనియం 92-235 is bombarded with N01. It is a
Xe54140 plus strontium Sr 38 and 96 plus 2 neutrons 2n01 plus energy. ఇది రిలీజ్ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది uranium 92-235 is a unstable nucleus and it is colliding with a neutron. Neutron చేత కొలైడ్ తీసుకుంటాం. ఈ న్యూట్రాన్ లోపలికి వెళ్తుంది. న్యూట్రాన్ లోపలికి వెళ్ళి స్లోగా దీన్ని విడగొడుతుంది. ఆ న్యూక్లియస్ ని విడగొడుతుంది. న్యూక్లియస్ ని విడగొట్టినప్పుడు అది రెండు ముక్కలుగా విడిపోతుంది. Xe and Sr గా ప్లస్ కొన్ని న్యూట్రాన్లు ఎమిట్ చేస్తుంది, ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ న్యూక్లియర్ ఫిషన్. ఇలానే ఇంకొక కాంబినేషన్ ఉంది. యురేనియం 92-235 ప్లస్ N01 is equal స్టాండర్డ్ ఈక్వేషన్. బేరియము క్రిప్టాను ప్లస్ 3 న్యూట్రాన్స్ ప్లస్ ఎనర్జీ వస్తుంది. ఇది 56-141. దిస్ is equal 36-92. ఇవన్నీ స్లో న్యూట్రాన్ అంటాం. నేను ఇక్కడ న్యూట్రాన్ ఈజ్ ఏ స్లో న్యూట్రాన్ అంటాం. ఇట్ ఈజ్ స్లో న్యూట్రాన్. ఇది అన్స్టేబుల్. ఇవి రెండు స్టేబుల్ గా మారుతాయి అండ్ ది ఎమిట్ 3 న్యూట్రాన్స్ అలాంగ్ విత్ ఎనర్జీ. ఓకే ఓకే. ఇది 94. జనరల్ గా మనం ఒక ఈజీగా ఉండేది చెప్పుకునేది ఎగ్జాంపుల్ ఇది చెప్పుకుంటాం. బేరియం క్రిప్టాన్ ప్లస్ 3 న్యూట్రాన్స్ ఎమిటింగ్ ఏ ఎనర్జీ. ఎంత ఎనర్జీ వస్తుంది? ఇది 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ సెకండ్ ఎగ్జాంపుల్. దీని స్లో న్యూట్రాన్ అని కానీ కొన్ని పుస్తకాల్లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మల్ న్యూట్రాన్. స్లో న్యూట్రాన్ ఆర్ థర్మల్ న్యూట్రాన్. ఓకే, చెప్తాను. అవి ఏంటనేది దాని పేరు థర్మల్ న్యూట్రాన్స్ లేక స్లో న్యూట్రాన్స్ అంటాం. దాని ఎనర్జీ అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి మాలిక్యూల్స్ యొక్క థర్మల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. థర్మల్ ఎనర్జీ అంటే అట్మాస్ఫియర్ మాలిక్యూల్స్ ఉంటాయి. మన సరౌండింగ్ అట్మాస్ఫియర్ లో గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి. వాటి టెంపరేచర్స్ T, వాటి ఎనర్జీస్ 3/2 kT. ఆ ఎనర్జీ ఎంత ఉంటుందో అంతే ఎనర్జీ ఉండేదాన్ని థర్మల్ న్యూట్రాన్ అంటారు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇట్ విల్ లిబరేట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. కారణం ఏంటంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఆఫ్ ఇవెవరు బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఈ రియాక్టెంట్స్ ది మోర్ దాన్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి ఎక్కువ. కాబట్టి the difference of energy will be liberated in the form of energy.
రైట్, నెక్స్ట్ పాయింట్. The energy of thermal neutron. Energy of thermal neutron is 0.025 electron volts. ఇది ఎనర్జీ. జనరల్ గా మనం యురేనియంలో 2 ఉంటాయి. యురేనియం 235 ఒకటి, యురేనియం 238 ఉంటుంది. It is bombarded by slow neutrons and it is bombarded high energetic neutrons. యురేనియం 235 ని మనం బంబార్డ్ చేయడానికి స్లో న్యూట్రాన్స్ సరిపోతాయి. కానీ యురేనియం 238 రెండు ఉంటాయి, ఐసోటోప్స్ ఉంటాయి. యురేనియంలో యురేనియం 235 ఉంటుంది, యురేనియం 238 రెండు ఉంటాయి. రెండు బంబార్డ్ అవుతాయి, న్యూక్లియర్ ఫ్యూజన్ లోకి వస్తాయి రెండు కూడా. కానీ 235 ని బంబార్డ్ చేయడానికి మనకు న్యూట్రాన్ స్లో న్యూట్రాన్ సరిపోతుంది. కానీ 238 ని బంబార్డ్ చేయడానికి we need a fast neutron. ఇది ఫాస్ట్ న్యూట్రాన్ ఉపయోగపడుతుంది. స్లో న్యూట్రాన్ అండ్ ఫాస్ట్ న్యూట్రాన్. నారాయణ, గుడ్ మార్నింగ్. ఓకే, ఇది నెక్స్ట్ పాయింట్. సాయి కాదు, స్లో న్యూట్రాన్ యొక్క ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఫాస్ట్ న్యూట్రాన్ యొక్క ఎనర్జీ చాలా ఎక్కువ, మోర్ దాన్ 1 MeV ఉంటుంది. ఇది ఓన్లీ 0.025 తక్కువ. జనరల్ గా ప్రొసీజర్ ఏంటి అంటే ఏం జరుగుతుంది న్యూక్లియర్ ఫ్యూజన్ లో, మనం యురేనియం 235 లోకి ఒక న్యూట్రాన్ పంపిస్తాం. వీఆర్ సెండింగ్ ఏ న్యూట్రాన్ పంపిస్తాం. అప్పుడు ఈ యురేనియం 235 లోకి న్యూట్రాన్ ఎంటర్ అవ్వగానే కొలిజన్ జరుగుతుంది లోపల. కొలిజన్ జరిగినప్పుడు ఇది స్లైట్ గా డిస్టార్ట్ అవుతుంది. బికాస్ ఇంకొక పార్టికల్ లోపలికి ఎంటర్ అయింది, ఎనర్జీ పెరిగింది, ఆ ఎనర్జీ ఆఫ్ రైజింగ్ పెరిగింది. లోపల ఉండేటువంటి ఎనర్జీ పెరగడం వల్ల పార్టికల్స్ అనే దే వాంట్ టు మూవ్ అవే, దూరంగా ఉండాలంటే అప్పుడు షేప్ ఇలా మారుతుంది. తర్వాత వాటి మధ్య ఎక్సైటేషన్ ఎనర్జీ మారడం వల్ల they can discharge into 2 smaller nuclei. అంటే మధ్యలో కొంతగా ఈ వైబ్రేషన్స్ వల్ల ఇది కొద్దిగా న్యూక్లియస్ ఇట్ వస్తుంది, కొద్దిగా న్యూక్లియస్ ఇట్లా వస్తుంది. ఫైనల్ గా they will divide into pieces. అంటే ఉదాహరణకి ఇది బేరియము, ఇది క్రిప్టాన్. సో జనరల్ గా దీన్ని మనం లిక్విడ్ డ్రాప్ అంటాం. 0.025 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, సో దానికి ఎనర్జీ బయటకు వస్తుంది. అంటే దీన్ని మనం లిక్విడ్ డ్రాప్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక యురేనియం 235 లోకి ఒక న్యూట్రాన్ పంపిస్తాం. ఆ ఎనర్జీ న్యూట్రాన్ ఏమవుతుంది, లోపలికి వెళ్ళి ఎనర్జీ మొత్తాన్ని షేర్ చేస్తుంది, అన్నిటికి ఇస్తుంది, మోషన్ ఎనర్జీ. దానివల్ల ఏమవుతాయి, అవన్నీ కూడా ఒక స్టేట్ ఆఫ్ ఎక్సైటేషన్ లోకి వస్తాయి అన్ని పార్టికల్స్. ఈ స్టేట్ ఆఫ్ ఎక్సైటేషన్ రావడం వల్ల గ్రాడ్యువల్ ఏమవుతాయి, కొన్ని ఒకవైపుకి విడిపోతాయి. లోపల ఉండే న్యూక్లియర్ స్లోగా దూరం అయి అవి బ్రేక్ అవుతాయి. ఇది ఒక ఐడియా ఫర్ లిక్విడ్ డ్రాప్ మోడల్ అంటాం. అంటే లిక్విడ్ డ్రాప్ మోడల్
ఈ వీక్ ఓన్లీ న్యూక్లియర్ ఫిజిక్స్ కంప్లీట్ గా ఉందా చూద్దాం. ఓకే, మరి న్యూక్లియర్ ఫిజిక్సే చెప్తే ఇంకా సెమీ కండక్టర్ ఎక్కడ ఉంది చూద్దాం. అది ఎప్పుడు చెప్పాలి అది కూడా ఒకసారి గమనించాలి. లేదా మనం ముందే ఫినిష్ చేసుకోవాలి ఈ వీక్ లోపల. ఓకేనా? బేరియము క్రిప్టాన్ ఇది లిక్విడ్ డ్రాప్ మోడల్ అంటాం. రైట్, నెక్స్ట్ అంటే ధోర్యం, ఇంకా ధోరియం 232 also undergoes fission with a fast neutron. Plutonium 239 అనేది it may undergo fission with either a fast neutron or slow neutron. Plutonium 239. రైట్, న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్ లో మనం ప్లూటోనియం 239 అండ్ యురేనియం 235 ఈ రెండింటిని కూడా యూ కెన్ యూజ్ యాజ్ ఫ్యూయల్. ఒక న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి. ఆ న్యూక్లియర్ రియాక్టర్ లో తర్వాత వస్తుంది, అందులో ఫ్యూయల్ గా వాడతాం. ఇది ప్లూటోనియం 239 అండ్ యురేనియం 235. నెక్స్ట్ పాయింట్, ఫిజన్ అనే దాన్ని ఫిజన్ ఆల్సో డన్ నాట్ ఓన్లీ విత్ న్యూట్రాన్, అది ఆల్ఫా పార్టికల్, తర్వాత న్యూట్రాన్ తో కూడా చేయొచ్చు, H12 లేదా ప్రోటాన్ తో కూడా ఫిజన్ చేసుకోవచ్చు. అంటే దీస్ ఆర్ ఆల్ యూజ్ఫుల్ ఫర్ ఫిజన్. అంటే న్యూట్రాన్ ఒక్కటే కాదు, న్యూట్రాన్, ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్ ఆల్సో యూటిలైజ్, కొద్ది మాస్ ఉండాలి వాటికి. దే కెన్ యూటిలైజ్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిజన్. రైట్, నెక్స్ట్ పాయింట్. సో పీరియాడిక్ టేబుల్ లో మనం ఫిజన్ కి అలవాటయ్యే 4th పాయింట్ అంటే మనం ఇందాక నుంచి న్యూట్రాన్ చెప్పుకున్నాం కదా, ఫిజన్ కి న్యూట్రాన్ అనే పనికి వస్తుందని చెప్తున్నాం మనం. యాక్చువల్ గా న్యూట్రాన్ బదులు తమిళనాడులో ఉండేటువంటి న్యూక్లియర్ ప్లాంట్ ఒకటి ఉంది మన తమిళనాడు దగ్గరలో. రాజస్థాన్ లో కూడా న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, కల్పకం అంటారు తమిళనాడులో. అది దగ్గర ఉండే న్యూక్లియర్ ప్లాంట్ కల్పకం. రైట్, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ మనకి ఫిజన్ కావడానికి ఫిజన్ కి 2 రకాల గ్రూప్స్ ప్రిపేర్ చేస్తాం. అంటే ఫిజన్ జరిగినప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్స్, ఫిజన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒక గ్రూప్ లో, ఫస్ట్ గ్రూప్ లో అటామిక్ నెంబర్ రేంజెస్ ఫ్రమ్ 35 to 43. అదే సెకండ్ గ్రూప్ లో అటామిక్ నెంబర్ రేంజెస్ ఫ్రమ్ 51 to 57. ఇట్లా అంటే దీని అర్థం ఏంటి? ఎక్కడైనా ఫిజన్ జరిగితే, ఎనీవేర్ ఈ ఫిజన్ ఈస్ హ్యాపెండ్, then it will produce byproducts like barium krypton. వాటిని మొత్తాన్ని కొన్ని వందల ఫిజన్స్, అంటే 200 రకాల ఫిజన్స్ చేయొచ్చు మనం. 200 టైప్స్ ఆఫ్ ఫిజన్స్ ని మనం చేసుకొని అన్ని లిస్ట్ చేసుకుంటే
అటామిక్ నెంబర్ ఈ మధ్య 35 to 43 కానీ లేదా 51 to 57 లో కానీ రెండు గ్రూప్స్ గా ఫామ్ అవుతాయి. వస్తే ఇందులోంచి ఒక ఎలిమెంట్ ఇందులోంచి ఒక ఎలిమెంట్ రావాలి. బై ప్రొడక్ట్స్ రేంజ్ అన్నమాట అటామిక్ నెంబర్. అదే మాస్ నెంబర్ తీసుకుంటే ఇది 80 to 110, 80 నుంచి 110 దాకా మాస్ నెంబర్ వస్తుంది. ఇక్కడ 125 నుంచి 160 వరకు మాస్ నెంబర్స్. అంటే దీంట్లో అయినా ఒక ఎలిమెంట్ రావాలి, దీంట్లోంచి ఒక ఎలిమెంట్ రావాలి. ఉంటే ఈ గ్రూప్ లోనే ఉండాలి, ఉంటే ఈ గ్రూప్ లో ఉండాలి. అది గమనించేసిన సైంటిఫికల్ అబ్జర్వేషన్. Next point. So energy released in fission is calculated by the formula E is equal to mc square. mc square నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. రావు ఉంటే ఈ గ్రూప్ లోనే ఉండాలి లేదా ఈ గ్రూప్ లోనే ఉండాలి అటామిక్ నెంబర్. నెక్స్ట్ పాయింట్, ఈ రిలీజ్ అయినటువంటి ఎనర్జీ, ద రిలీజ్డ్ ఎనర్జీ, ఎం అంటే మాస్ డిఫెక్ట్ అంటే యురేనియము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండేటువంటి మాస్. వచ్చే ఎనర్జీ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ products, byproducts and neutron గా ఉంటాయి. After some time తర్వాత that will be transferred as heat energy. Later it is converted into heat energy గా వస్తుంది. And transferred to surroundings. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బై ప్రొడక్ట్స్ గా వచ్చి తర్వాత హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ద సరౌండింగ్స్. Generally, it can calculate as kinetic energy of products, and later it will be transferred to the heat energy. ఎక్కువ భాగం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకనే మీరు గమనించుంటారు, ఆ ఫ్యాట్ మ్యాన్ లిటిల్ బాయ్ అని హిరోషిమా నాగసాకిలో ఆటం బాంబ్ వేశారు. అది న్యూక్లియర్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్ అంటాం. అది వచ్చి పడిన తర్వాత ఏమవుతుంది, ఎనర్జీ విపరీతంగా. పోఖ్రాన్, మన రాజస్థాన్ లో కూడా పోఖ్రాన్ దగ్గర, పోఖ్రాన్ అంటారు, ఒక ఎడారి ప్రాంతం, దాంట్లో కూడా అదే ఈ మన న్యూక్లియర్ రియాక్ట్ సంబంధించిన బాంబ్ ప్రొడ్యూస్ చేసి ఫిజన్ అండర్గోయింగ్ చేశారు. అది ఇలా వచ్చి మీరు పాత నెట్ లో చూస్తే తెలిసిపోతుంది. అది ఇలా ప్రొడ్యూస్ చేసి పురుగులాగా వచ్చి ఉంటుంది ఎనర్జీ. ఇలా ఇలా వస్తుంది అంటే ఎనర్జీ ఇట్లా స్ప్రెడ్ అయింది చాలా దూరం. ఒకసారి నెట్ లో చూస్తే ఆ డయాగ్రామ్స్ కనబడతాయి, బాగుంటాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సబ్జెక్ట్ ఒకటే కాకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం చాలా తెలుసుకోవచ్చు. ఏం జరిగింది అక్కడ. సన్ లో ఫ్యూజన్ జరుగుతుంది, ఫిజన్ కాదు చెప్తాం. సో ఇది దిస్ ఈజ్ రిగార్డింగ్ ద
మీరు క్యాలిక్యులేషన్ పార్ట్స్ లోకి వెళ్ళచ్చు. అందులో ఈ న్యూక్లియర్ రియాక్టర్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ చైన్ రియాక్షన్. దట్ ఈస్ చైన్ రియాక్షన్. చైన్ రియాక్షన్ అంటే అదేదో సినిమాలో చిరంజీవి చెప్తాడు కదా, అది పరిస్థితి. ఫస్ట్ పాయింట్ లో న్యూట్రాన్ ప్రొడక్షన్ అవుతుందిరా, న్యూట్రాన్ ప్రొడ్యూస్ అవుతుందిరా అంతా. ఆ స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు ఒక యురేనియం ని 92 to 235 ని N01 తోటి బంబార్డ్ చేస్తే దీంట్లోంచి ఏమొస్తుంది, మరొక 3 యురేనియం యాటమ్స్ వస్తాయి, సారీ 3 న్యూట్రాన్స్ వస్తాయి. అంటే న్యూట్రాన్స్ వస్తాయి. అంటే మనం యురేనియం ఎంత మాస్ తీసుకుంటాం, మాస్ అంటే ఎంత, 1 గ్రాము 1 అర గ్రాము ఇంకా తక్కువ మిల్లీగ్రామో తీసుకుంటాం. అందులో ఎన్ని ఆటమ్స్ ఉంటాయో మీకు తెలుసుగా. అంటే యురేనియం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, 235 grams of uranium consists of Avogadro number of atoms. సో 1 గ్రాములో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి, 6 into 10^23/235. ఇన్ని ఉంటాయి నెంబర్ ఆఫ్ ఆటమ్స్. మనం 1 మైక్రోగ్రామ్ తీసుకున్నాం అనుకో, ఇంటూ అది వేస్తాం, అప్పుడు నీకు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వస్తాయి. ఆ మినిమం మాస్ ని, ద మినిమం మాస్ రిక్వైర్డ్ టు స్టార్ట్ న్యూక్లియర్ ఫిషన్ ఇస్ కాల్డ్ క్రిటికల్ మాస్. మినిమం మాస్ కొంత ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ క్రిటికల్ మాస్. అంటాం. ద మినిమం మాస్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఏ న్యూక్లియర్ ఫిషన్ ఇస్ కాల్డ్ యాజ్ క్రిటికల్ మాస్. ఓకే రైట్. తర్వాత ఈ న్యూట్రాన్, ఒక్కొక్క న్యూట్రాన్ వస్తుంది కదా, ఇది మళ్ళీ ఒక యురేనియం ఆటమ్ తో కొలైడ్ అయి దీనిలోంచి 3 న్యూట్రాన్స్ వస్తాయి. ఇది కూడా యురేనియం తో కొలైడ్ 3 న్యూట్రాన్స్ వస్తాయి. ఇది యురేనియం తో కొలైడ్ అయి 3 న్యూట్రాన్స్ వస్తాయి. ఇట్లా అంటే ఇక్కడ మళ్ళీ న్యూట్రాన్ వస్తాయి. రైట్. ఇవన్నీ కూడా మళ్ళీ న్యూట్రాన్ కింద జనరేట్ అవుతాయి. అంటే దీని ప్రీవియస్, అంటే సపోజ్ ఇది ఫార్వర్డ్ రియాక్షన్ అయితే నెక్స్ట్ జనరేషన్, ఇది ప్రీవియస్ జనరేషన్ లో 3 ఉన్నాయి, తర్వాత జనరేషన్ లో 9 ఉన్నాయి, ఆ తర్వాత 27, ఆ నెక్స్ట్ జనరేషన్ లో 81, ఆ నెక్స్ట్ జనరేషన్ లో 243, ఇలా మనకి ప్రొడక్ట్ అవుతుంటాయి. ఇదేదో ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే 3 క్యూబ్ 3^5. క్రిటికల్ మాస్ అంటే మినిమం మాస్, ద జామెట్రిక్ ప్రోగ్రెషన్. మినిమం మాస్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ద న్యూక్లియర్ ఫిషన్ ఇస్ కాల్డ్ యాజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. దీన్ని న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఈ న్యూక్లియర్ అటామ్ ఇట్లా కంటిన్యూస్ వెళ్ళిపోతాం కూడా, అది ఆటం బాంబ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటం బాంబ్ క్రియేట్ అవుతుంది. ఈ న్యూక్లియర్ ఫిషన్ లో న్యూట్రాన్స్ వస్తాయి, కంటిన్యూస్ గా చైన్ రియాక్షన్ జరుగుతుంది. దాన్ని అన్కంట్రోల్, అంటే నువ్వు ఆపలేదు అనుకోండి, అది అలా వెళ్ళి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి లిబరేటెడ్. దాన్ని ఆటం బాంబ్ అంటాం. మరి కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్ మనం ఏం చేసుకోవాలి? ఒకటి, ఇక్కడ ఏదన్నా అబ్జార్బర్ పెట్టేస్తాం, అంటే ఒక అబ్జార్బర్, న్యూట్రాన్ అబ్జార్బర్ పెడతాం, ఆటోమేటిక్ గా న్యూట్రాన్ నెంబర్ తగ్గిపోతుంది. అంటే రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ నెంబర్ ని రెడ్యూస్ చేయడం, ఆర్ స్లో డౌన్ ద న్యూట్రాన్స్, దాని స్పీడ్ అనేది తగ్గించడం. కానీ రెడ్యూసింగ్ ద న్యూట్రాన్. మరి న్యూట్రాన్స్ ఎట్లా స్లో డౌన్ చేస్తాం? గ్రాఫైట్, హెవీ వాటర్ వాడతాం. గ్రాఫైట్ తర్వాత హెవీ వాటర్, దీని వల్ల స్లో అవుతాయి.
వీటికి ఒక పేరు పెట్టారు గుర్తుకుంటాం, మోడరేటర్స్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మోడరేటర్స్. అట్లానే న్యూట్రాన్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి వాటిని వాడతాం, వాటిని అబ్జార్బర్స్, వాటి బోరాన్ రాడ్స్. న్యూట్రాన్ అబ్జర్వర్ గా బోరాన్ రాడ్స్ వాడతాం. ఈ బోరాన్ రాడ్స్ ఏమవుతాయి, న్యూట్రాన్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి హౌ కెన్ యూ కంట్రోల్ ద చైన్ రియాక్షన్? The chain reaction can be controlled by slowing down the neutron or by reducing the number of neutrons available in chain reaction. Reduce చేయడానికి ఏమో అబ్జర్వ్ చేసుకోవాలి, దాని గ్రాఫైట్ H2O మోడరేటర్స్. స్పీడ్ రెడ్యూస్ చేయడానికి ఏమో మనం రెడ్యూస్ చేయడానికి ఇది మనకి అబ్జర్వర్ కి ఏమో బోరాన్ వాడతాం. బోరాన్ అబ్జర్వ్ చేసుకుంటాం, ఇంకా అక్కడ అవైలబుల్ అవుతుంది. ఓకేనా? ఇది కంట్రోల్ ద చైన్ రియాక్షన్. క్రిటికల్ మాస్ అంటే మినిమం మాస్ రా. ద మినిమం మాస్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఏ చైన్ రియాక్షన్ ఇస్ కాల్డ్ క్రిటికల్ మాస్. బోరాన్ రా, కాడ్మియం, బోరాన్ ఎలిమెంట్స్ అవి. బోరాన్, కాడ్మియం ఎలిమెంట్స్ ఉంటాయి కదా. బోరాన్ యూజ్ అంటే న్యూట్రాన్ ని అబ్జర్వ్ చేస్తుంది, న్యూట్రాన్ ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది, అది బోరాన్. ఓకేనా? కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? థర్డ్ పాయింట్ ఏంటి ఇక్కడ? అదే బోరాన్ అనే వాటిని దే ఆర్ యూజ్డ్ టు అబ్జార్బ్ ద న్యూట్రాన్స్. అబ్జార్బ్ అంటే న్యూట్రాన్ల నెంబర్ తగ్గిపోతుంది. పర్సెంటేజ్ ఆఫ్ అవైలబుల్ న్యూట్రాన్స్ విల్ బి డిక్రీజ్. కంట్రోల్ అవుతుంది చైన్ రియాక్షన్. ఓకే, రైట్. ఇక్కడ మరి ఒక నెక్స్ట్ పాయింట్, న్యూక్లియర్ రియాక్టర్. అంటే సో అటామిక్ బాంబ్ అంటే ఆటం బాంబ్ అంటాం కదా, అది యుద్ధాల్లో వేస్తారు. హిరోషిమా నాగసాకి మీద వేసింది ఆటం బాంబ్. ఇక్కడ మనం న్యూక్లియర్ రియాక్టర్ అంటాం. ఇందులో న్యూక్లియర్ ఫిషన్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం అండ్ దీన్ని కంట్రోల్ కూడా చేయగలుగుతాం. యూ కెన్ కంట్రోల్ ఇట్. కంట్రోల్ ఫిషన్ రియాక్షన్, ప్రొడక్షన్ అండ్ కంట్రోల్. ఇందులో ఈ న్యూక్లియర్ మెయిన్ పార్ట్స్, ఒకటి న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంటుంది. ఇందులో ఇట్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్. ఏంటా ఫ్యూయల్స్ అంటే యురేనియం 92-235 ఆర్ థోరియం 90-232. ఈ రెండింటిని ఫ్యూయల్ గా వాడతారు. ఇందులో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూలెంట్ వాడటం జరుగుతుంది. బికాస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ విల్ బి ప్రొడ్యూస్. లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ వస్తుంది, దాన్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం.
దానికి హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయితే యు ఆర్ యూజింగ్ కూలెంట్స్ వాడతాం. కూలెంట్స్ టు రెడ్యూస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఎగ్జాంపుల్ అది సోడియం, లిక్విడ్ సోడియం వాడతాం. మామూలు వాటర్ తో పాటు యూ కెన్ యూజ్ లిక్విడ్ సోడియం కూలెంట్ గా వాడతాం. ఆర్ వాటర్. మామూలుగా ఆర్డినరీగా అన్ని ఉంటాయి న్యూక్లియర్ రియాక్టర్ లో. అబ్జార్బర్స్ ఇవన్నీ న్యూక్లియర్ రియాక్టర్ లో ఉంటాయి. కూలెంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీప్రొడక్షన్ ఫ్యాక్టర్. రీప్రొడక్షన్ ఫ్యాక్టర్. వాట్ ఈజ్ రీప్రొడక్షన్ ఫ్యాక్టర్? K అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఎనీ జనరేషన్. In any generation by number of neutron in previous generations. Previous generation. Generation ante production kindari. Neutron reproduction factor. రైట్. ఇక్కడ మనం గమనించాల్సిన చిన్న పాయింట్ ఏంటంటే K అనేది is equal to 1 అంటే ఇది స్టేబుల్ గా ఉంటుంది. న్యూక్లియర్ ఫ్యూయల్ స్టేబుల్. K గ్రేటర్ దాన్ 1, K లెస్ దాన్ 1. దీన్ని జనరల్ గా పదం క్రిటికల్ అంటాం. ఇది సూపర్ క్రిటికల్ అంటాం, అంటే అన్కంట్రోల్డ్. ఇది సబ్ క్రిటికల్ లేదా దీన్ని స్టేబుల్ అంటాం. ఇది అన్కంట్రోల్డ్ అవుతుంది. అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఈ సబ్ క్రిటికల్ అంటే ఇట్ మే బి స్టాప్డ్ సమ్వేర్, ఎక్కడొక్కడిది ఆపేస్తుంది. అంటే K ఈజ్ సబ్ క్రిటికల్ అంటే మనం ఆపేయాలి. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ స్టార్ట్ అయింది, దాన్ని ఆపేసేయాలి. ఆపేసంటే మొత్తం ఏంటి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మొత్తాన్ని రిమూవ్ చేస్తే చాలు, ఆగిపోతుంది. దాన్ని స్టాప్డ్. డీసెలరేటెడ్, ఇది యాక్సలరేటెడ్, ఇది స్టేబుల్. ఇట్లా K వాల్యూని బట్టి మనం వాడుకోవచ్చు. K గ్రేటర్ దాన్ 1 అయితే ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు అటామిక్ బాంబ్. అంటే పదం చెప్పాడు క్రిటికల్ అంటే ఒక స్టేట్ దగ్గర నేమ్ చెప్పాడు. క్రిటికల్ అంటే ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్? క్రిటికల్ ఫ్రీక్వెన్సీ, క్రిటికల్ వేవ్ లెంగ్త్. అలాగనే ఒక కండిషన్ దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయో అన్ని నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ని మళ్ళీ వాడుకుంటాం. ఎక్కువ వాడడం, 3 వచ్చాయి, 9 వచ్చినాయి, కానీ మళ్ళీ 3 వాడతాం. మిగతా వాటిని ఆపేస్తాం, మళ్ళీ 3 వాడతాం. ఆ పద్ధతిలో మనం మెయింటైన్ చేస్తే దాన్ని క్రిటికల్ అంటాం. స్టాండర్డ్ గా ఉంటుంది. ఓకేనా? రైట్. కొద్దిసేపటి తర్వాత ఏమవుతుంది, యురేనియం అయిపోతుంది. మరి యురేనియం
reactor అంటాం. That is called breeder reactor. బ్రీడర్ రియాక్టర్ అంటే సోర్స్ ను కూడా అదే ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఫ్యూయల్ ని కూడా అదే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఫ్యూయల్ కూడా అక్కడే డెవలప్ అవుతుంది, వేరే చోట నుంచి తీసుకురాక. అంటే ఇది ఎలా జరుగుతుంది? యురేనియం 90 to 238 ని ఒక ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్ చేత, ఇది ఫాస్ట్ న్యూట్రాన్ చేత బొంబార్డ్ చేస్తాం. అప్పుడు యురేనియం 90 to 238 ప్లస్ గామా రే వస్తుంది. రైట్. ఇప్పుడు యురేనియం 90 to 238 అనేది అన్స్టేబుల్. ఇది నెప్ట్యూనియం 93 239 ప్లస్ ఒక బీటా పార్టికల్ ని ప్లస్ ఒక గామా రేని ఎమిట్ చేస్తుంది. అంటే యురేనియం 90 to 238 అన్స్టేబుల్, కన్వర్ట్ ఇంటూ నెప్ట్యూనియం 93. ఇప్పుడు ఈ నెప్ట్యూనియం 93 239 goes to the plutonium 94 239 plus E minus 1 0 plus energy లేదా గామా రే ఆర్ ఎనర్జీగా మారుతుంది. ఈ ప్లూటోనియం 94 239 అనేది ఇట్ ఇస్ ఏ ఫిజనబుల్ మెటీరియల్. అంటే మనం జనరల్ గా యురేనియం 90 to 235 యురేనియం 90 to 238 రెండు కలిపి ఉంటాయి. ఇందులో 235 మాత్రమే స్లో మూవింగ్ న్యూట్రాన్ చేత ఫ్యూజన్ అవుతాయి. 238 అనేది ఫాస్ట్ న్యూట్రాన్స్ ఉంటాయి కొన్ని. ఆ ఫాస్ట్ న్యూట్రాన్ వల్ల యురేనియం 90 to 238 అనేది బంబార్డ్ అయింది. ఏమవుతుంది అప్పుడు నెక్స్ట్? అది 90 to 238 న్యూట్రాన్ తీసుకొని 90 to 239 గా మారుతుంది. ఒక్క నిమిషం. రైట్. సో 239 గా మారుతుంది. ఇది అన్స్టేబుల్. ఇది బీటా పార్టికల్ మళ్ళీ నెప్ట్యూనియం గా మారుతుంది, అది మళ్ళీ అన్స్టేబుల్, అది అగైన్ ప్లూటోనియం గా మారుతుంది. ఇప్పుడు ఈ ప్లూటోనియం అనేది బ్రీడర్ రియాక్టర్. బ్రీడర్ రియాక్టర్ అంటే ప్లూటోనియం యూటిలైజ్డ్ టు న్యూక్లియర్ ఫిషన్. ఇట్లా మనంతరం మనకు కావలసినటువంటి ఫ్యూయల్ ని యురేనియం 90 to 238 ని వాడుకొని మనం యూ కెన్ ప్రొడ్యూస్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్షన్. దీన్ని బ్రీడర్ రియాక్టర్ అంటారు. 90 to 238 plus N01 239. 239 unstable neptunium, it is unstable, convert into plutonium. ఈ ప్లూటోనియం అనేది రేడియో యాక్టివ్ డికే కు that is called న్యూక్లియర్ ఫిషన్ కి ఫ్యూయల్ గా ఉపయోగపడుతుంది. ఇట్లా సొంతగా మనం కొన్ని రియాక్టర్స్ లో ప్రిపేర్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ బ్రీడర్ రియాక్టర్స్ అంటాం. న్యూక్లియర్ బ్రీడర్ రియాక్టర్స్. అది ఐడియా లేదురా, మామూలు బ్రీడర్ రియాక్టర్ నాకైతే ఐడియా లేదు. బ్రీడర్ రియాక్టర్ సైంటిస్ట్ అనేవాడు ఐడియా లేదు. నెక్స్ట్ పవర్ రియాక్టర్స్ అంటాం. అంటే పవర్ అంటే అటామిక్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ పవర్, దాన్ని మనం యూజ్ పవర్ రియాక్టర్. పవర్ రియాక్టర్ అంటే ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, పవర్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది. పవర్ ఈజ్ ఈక్వల్ ఎనర్జీ బై టైం. ఇది తెలుసు నీకు. ఎన్ అంటే ఒక యాటమ్. ఒక యురేనియం 90 to 235 యాటము
బంబార్డ్ అయితే ఫిజన్ అయితే 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో నువ్వు కనుక్కుంటే, ఉదాహరణకి ఇందాక చెప్పాను 235 grams of uranium consists of Avogadro number. 1 gram consists of Avogadro number by 235. Suppose 1 kg consists of, అట్లా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కట్టుకుంటాం. ఒక ఆటమ్ కి వచ్చే ఎనర్జీ 200. కాబట్టి టోటల్ పవర్ అంటే n/t, అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తెలిస్తే ఇంటూ మనం 200 MeV వేసుకుంటే యూ కెన్ గెట్ పవర్. ఒక్కొక్క దానికి 200 MeV వస్తుంది. ఓకే, పవర్. ఇక్కడ మనకు ఒక చిన్న పాయింట్ చూడండి ఒకసారి. ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే 1.6 into 10⁻⁻19 జౌల్స్. 1 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే 1.6 into 10⁻⁻13 జౌల్స్. మిలియన్ అంటే 10⁻6 అని అర్థం. నైన్ ఇంటూ 10⁻6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే మిలియన్ ఎలక్ట్రాన్. మిలియన్ అంటే 10⁻6 అంటే దట్ ఈస్ ఈక్వల్ జౌల్స్. అంటే 1.6 ఇంటూ 10⁻⁻13 జౌల్స్. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ కిలో వాట్ అవర్. కిలో అంటే 10 క్యూబ్ వాట్స్ ఇంటూ అవర్ 3600. జౌల్ సెకండ్ అంతేనా? దట్ ఈస్ ఈక్వల్ 36 into 10⁻5. జౌల్స్. సో కిలోవాట్ అవర్ is equal 36 into 10⁻5 by 1.6 into 10⁻⁻19 electron volts. కిలోవాట్ అవర్ కూడా వాడతాం మనం. జౌలు కిలోవాట్ అవర్ అని, కిలోవాట్ అవర్ ని పవర్స్ లో వాడతాం. పవర్, వర్క్ పవర్ ఎనర్జీలో వాడతాం.
ఓకే, దిస్ ఈజ్ కన్వర్షన్ లో మనకి కిలోవాట్ అవర్స్ వస్తాయి. ఓకే, సో ఈ కిలోవాట్ అవర్ లో మనం చిన్న ప్రాబ్లం చేద్దాం దీని మీద ఐడియా కోసం. ఇప్పుడు 1 గ్రామ్ ఆఫ్ యురేనియం 90 to 235 undergoes fission. This undergoes fission. What energy released? Energy released in kilowatt hours. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోండి. అంటే 235 గ్రామ్స్ ఆఫ్ యురేనియం కన్సిస్ట్ ఆఫ్ 6.03 into 10 పవర్. 1 గ్రామ్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఆటమ్ 6 into 10 పవర్ 23/235. ఇది నెంబర్ ఆఫ్ ఆటమ్స్. నెంబర్ ఆఫ్ ఆటమ్స్. సో ఒక ఆటమ్ కు 200 MeV ఇవ్వకపోయినా మనకు తెలుసు 200 MeV ఎనర్జీ వస్తుంది. ఇన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కి వాట్ ఈస్ ఎనర్జీ? సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ 6 into 10 పవర్ 23/235 into 200 million electron volts. 1.6 into 10 power minus 13 joules. Okay, what kilowatt hour adugutunnadu. So you can substitute in kilowatt hours. So 1 kilowatt hour is equal to 36 into 10 power 5 joules. So this is equal 6 into 1.6 into 2 into 10 power 23 and 25 minus 13/235. Kilowatt hours by 36 into 10 power 5. రైట్, దీనికి కొద్ది క్యాలిక్యులేషన్ చేసుకుందాం. మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది కిలోవాట్ అవర్స్ లో మనం మెజర్ చేసేది.
ఓకే, వెరీ గుడ్. స్లోప్ క్యాలిక్యులేట్ చేయండి హర్ష. ఓకే, రైట్. ఓకే ఓకే, నన్ను అప్రాక్సిమేట్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. తర్వాత యు ఆర్ గోయింగ్ టు న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే రా పృథ్వీ కేదార్, వాట్ ఈజ్ న్యూక్లియర్ ఫ్యూజన్? అంటే చిన్న చిన్న న్యూక్లియస్, అన్స్టేబుల్ స్మాల్ న్యూక్లియర్ కంబైన్ టు ఫార్మ్ ఏ బిగ్గర్ న్యూక్లియస్. ఇది He12 plus He12 gives helium-24 plus emitting large amount of energy, 7.6 million electron volts. అంటే ఫ్యూజన్ పవర్ఫుల్, ఇది పవర్ఫుల్ ఎందుకంటే 28.4 MeV. దీనిలో ఒక న్యూక్లియానికి లాస్ అయ్యే ఎనర్జీ ఎక్కువ. ఉదాహరణకి ఇక్కడ 2 to 4 ఉన్నాయి కదా, అంటే 4 న్యూక్లియాలకి 28.4 ఉంది. ఒక న్యూక్లియానికి లాస్ అయ్యే ఎనర్జీ by 4 వేస్తే సుమారు 27 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. అదే ఇందాక ఫిజన్ లో 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఒక జౌల తప్పురా. అదే ఫిజన్ లో 235 ప్లస్ న్యూట్రాన్, 236 న్యూక్లియాన్స్ కలిపి 200 MeV ఇస్తాయి. అప్పుడు ఒక న్యూక్లియాన్ ఫామ్ అయిందంటే 200/236 అంటే రఫ్ గా 0.8 MeV. అందుకనే ఎనర్జీ రిలీజ్ ఇన్ ఫ్యూజన్, ఎనర్జీ ఇన్ ఫ్యూజన్ గ్రేటర్ దాన్ ఎనర్జీ ఇన్ ఫ్యూజన్. ఫ్యూజన్ లో ఉన్న ఎనర్జీ కన్నా ఫ్యూజన్ లో ఉన్న ఎనర్జీ గ్రేట్. ఓకే,
సో దీన్ని మనం న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఓకే, చూడండి ఒకసారి. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ నెవర్ టేక్స్ ప్లేస్ ఎట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ దగ్గర అది కెనాట్ టేక్స్ ప్లేస్. ఇది ఫ్యూజన్. వై రీజన్? బికాస్ టూ న్యూక్లియై should combine to form bigger nuclei. There is a repulsion between them. ఇది repulsion ఉంటుంది. మరి repulsion వాటిని ఎట్లా కలపాలి? We are giving large amount of temperature and pressure to this one. ఈ రెండిటికి మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఇస్తాం. ఆ టెంపరేచర్ దగ్గర ఏమవుతాయంటే న్యూక్లియస్ విడిపోతుంది. విడిపోయి మళ్ళీ రెండు న్యూక్లియస్ రీకంబైన్ అవుతాయి. అట్లా మనం we can reduce the repulsion between the nuclei. దీనికి 10⁻⁷ కెల్విన్ టెంపరేచర్, 20 అట్మాస్ఫియర్స్ ప్రెషర్ కావాలి. ఇంత ప్రెషర్ కావాలి నియర్లీ. మరి ఇంత టెంపరేచర్ ఎక్కడి నుంచి వస్తుంది? ది టెంపరేచర్ గెయిన్డ్ ఫ్రమ్ న్యూక్లియర్ ఫిజన్. ఫిజన్ లో న్యూక్లియర్ ఫిజన్ జరుపుతాం. ఆ న్యూక్లియర్ ఫిజన్ జరిగినప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ వస్తుంది. ఆ టెంపరేచర్ ని వాడి న్యూక్లియర్ ఫ్యూజన్ జరుపుతాం. న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగిన తర్వాత ఎక్కువ ఎనర్జీ లిబరేట్ అవుతుంది. కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ అ పవర్ఫుల్ దాన్ ఫిజన్. మనం కూడా సహజంగా అందరం కలిసి ఉంటే సన్ తర్వాత సన్ రియాక్షన్, సన్ లో కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి లిబరేట్. ఆ తర్వాత చెప్తాం. తర్వాత మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర జరగదు ఇది. తర్వాత ఇందులో న్యూట్రాన్ల ఎఫెక్ట్ తక్కువ, అక్కడ న్యూట్రాన్ల ఎఫెక్ట్ ఎక్కువ. ఇక్కడ న్యూట్రాన్ల ఎఫెక్ట్ ఉండవు. అది అటామిక్ బాంబు కన్స్ట్రక్షన్, ఇది న్యూక్లియర్ బాంబు కన్స్ట్రక్షన్. అది అన్స్టేబుల్ బిగ్గర్ న్యూక్లియై స్ప్లిట్స్, ఇక్కడ అన్స్టేబుల్ స్మాలర్ న్యూక్లియై కంబైన్. ఫస్ట్ పాయింట్. అక్కడ ఎనర్జీ లాస్ ఫర్ న్యూక్లియర్ తక్కువ, ఇక్కడ ఎనర్జీ లాస్ స్పెండ్ ఫర్ న్యూక్లియర్ ఎక్కువ. అది రూమ్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది ఫిజన్. ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర జరగదు. అక్కడ న్యూట్రాన్ పార్టిసిపేషన్ ఉంటుంది, ఇక్కడ న్యూట్రాన్ పార్టిసిపేషన్ ఉండదు. అది అటామిక్ బాంబు, ఇది న్యూక్లియర్ బాంబు. సో ఇవన్నీ జనరల్ గా బేసికల్ గా మనకున్న డిఫరెన్సెస్. న్యూక్లియర్ ఫ్యూజన్. సో మోర్ ఎనర్జీ విల్ బి లిబరేటెడ్ ఇన్ ఫ్యూజన్ దాన్ ఇన్ ఫిజన్. మనం సహజంగా అనుకుంటే న్యూక్లియస్ కలపడం వల్ల స్టెబిలిటీ వస్తుంది. స్టెబిలిటీ వల్ల ఇట్ కెన్ లిబరేట్ మోర్. ఇది గమనించాల్సిన పాయింట్. ఓకేనా? కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్. Okay, can I go to the అంటే సోలార్ ఎనర్జీ, సోలార్ స్టెల్లార్ ఎనర్జీ అంటాం. ఈ సోలార్ స్టెల్లార్ ఎనర్జీ కారణం
న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. సోలార్ స్టెల్లార్ ఎనర్జీ. అరే నేను ఒక చిన్న, మీ అందరికి కూడా ఈ సెక్షన్ లో టాపర్స్ ఉన్నారు, మీరు ఒకసారి ఒక చిన్న సలహా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ నుంచి అరే పార్టికల్స్ వస్తాయి, పయాన్స్ అవి వస్తాయి. ఇంకా దీని తర్వాతే పార్టికల్ ఫిజిక్స్ అని ఒక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్, పెయిర్ ప్రొడక్షన్, పెయిర్ ఎనిలేషన్ ఉంటాయి, వస్తాయి ఒకసారి. అన్నీ లేవు అంటే పుస్తకాల్లో విపరీతంగా ఇచ్చాడు, అవన్నీ మన సిలబస్ లో లేవు, ఇంక్లూడ్ కావట్లేదు. కేయాన్స్ ఉన్నాయి, అవి లేవు మనకి. పై అయాన్స్ వరకే వస్తాయి. నిన్న చెప్పుకున్నాం పై ప్లస్, పై మైనస్, పై మైనస్, డెల్టా అయాన్స్ అని, లాంబ్డా అయాన్స్ అని, జై అయాన్స్ అని చాలా పార్టికల్స్ ఉన్నాయి. మనోడు ఏం చేస్తాడంటే ఎక్కడో పుస్తకంలో ఎక్కడో తీసుకొచ్చి ఇస్తాడు, అవి లేవు, ఓన్లీ పై వరకే. మెజాన్స్, పై మెజాన్స్. ఓకేనా? ఓకే, చెప్తాను. రైట్. ఇప్పుడు మనకి అరే అవన్నీ చిన్న చిన్నవరా, న్యూట్రాన్ డిస్కవరీ అనేవి చిన్న ఒక లైన్ మీద వచ్చేవి. ఐపీ సిలబస్ అవన్నీ. న్యూట్రాన్ డిస్కవరీ చెప్పేదేమో డైరెక్ట్ గా. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే రేపటి నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ న్యూట్రాన్ డిస్కవరీ అనేది జనరల్ గా మనకి ఓకే యాంటీ న్యూట్రినో అంటే ఒక పార్టికల్ విచ్ హాస్ నో మాస్, నో చార్జ్. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్షన్ ఫర్ స్టేబుల్ ప్రాసెస్. ఎక్కడ స్టెబిలిటీ కోసం వీఆర్ గెటింగ్ ద యాంటీ న్యూట్రినో. ఓకే, న్యూ బార్, న్యూ నాట్ వేసామా? ఓకే, రైట్. ఇప్పుడు మనం రివిజన్ ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ముందే నేను కొంతమంది షెడ్యూల్ పెట్టాను, మరి కొంతమందికి కావాలంటే షెడ్యూల్ పెట్టడం జరుగుతుంది. మీరు ముందే కొద్దిగా ప్రిపేర్ అవ్వడం. దానికి సౌండ్ ఉంది, ఆ ఫార్ములాస్ అన్ని మళ్ళీ చెప్పడం కుదరదు. ఫార్ములాస్, డెరివేషన్స్ చెప్పడం, డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళాల్సి వస్తుంది మన రివిజన్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా. అందుకని ఆ ఫార్ములాస్ అన్ని జాగ్రత్తగా నోట్స్ తెచ్చుకొని రెడీ చేసి పెట్టుకోండి. అది అంటే ఇప్పుడు మళ్ళీ డాప్లర్ ఎఫెక్ట్ డెరివేషన్ చేసుకున్నాం, ఎక్కువ బీట్స్, తర్వాత స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్, డెరివేషన్స్ అన్ని చేసాం ఇదివరకు. ఇప్పుడు డెరివేషన్స్ చేయడానికి కోరదు, డైరెక్ట్ గా ప్రాబ్లం లోకి వెళ్ళాలి. కాబట్టి ముందరే థియరీని అంతా రెడీ చేసి పెట్టుకోండి. మళ్ళీ డెరివేషన్ చెప్పుకొని v = √t/μ, మళ్ళీ డెరివేషన్ చెప్పుకొని మళ్ళీ ప్రాబ్లం చెప్పాలంటే అది రివిజన్ ప్రోగ్రామ్ లో సరిపోదు. అట్లా అన్ని చోట్ల కూడా ఒకసారి చెక్ చేసుకుంటుండండి. రైట్, ఇది న్యూక్లియర్ ఫ్యూజన్. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సిఎన్ సైకిల్ అంటాం, అంటే కార్బన్ నైట్రోజన్ సైకిల్ అంటాం. ఇది ఈస్ కాల్డ్ కార్బన్. మరి క్లాస్ సంగతి నాకు లేదు, 1.5 hours పెట్టచ్చు, 2 hours పెట్టచ్చు, అది కూడా అంతే. లేదా 2 hours పెట్టుకోవచ్చు, టైంని బట్టి. మనకు మన టైంని బట్టి తీసుకోవాలి. అంటే ఇంకా ఎక్కువ పెడదామా? ఆకాష్ ని ఉద్దేశం ఏంది, 2 hours పెట్టుకోవచ్చు ఆ క్లాస్ అని. 2 hours ఎవరు ఉన్నట్లే ఏ క్లాసులో కూడా 50% పీపుల్ వెళ్ళిపోతున్నారు బయటికి. ఓకేనా? రైట్. ఇప్పుడు కార్బన్ నైట్రోజన్ సైకిల్ ఉంది. ఓకే, 2 hours పెట్టామనుకోరా, మళ్ళీ 2 hours మీకు షెడ్యూల్ అవుతుంది కానీ వర్కౌట్లో ఎక్కువ ఎంతసేపు మీరైతే పడుకుంటారు. మేము నుంచొని గంటలు చెప్తున్నాం. ఓకే, క్లాస్ 9కి స్టార్ట్ చేయాలా సత్యాజీ? మరి అది కాలేజీ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ విషయం. 9కి పెట్టారు, మళ్ళీ 7కి పెట్టారు. మేము మధ్యలో 8కి పెడితే బాగుంది అనుకుంటున్నాం, అటు ఇటు కాకుండా. డేటా అయిపోతుంది, 9 గంటలు ఉంటే డేటా. ఇప్పుడు నేను నా డేటా కూడా 7కి స్టార్ట్ చేస్తాను, 8:30 అప్పుడు డల్ అయిపోయి ఉంటుంది, 75% కనపడుతుంటుంది. మళ్ళీ తీసుకొని నేను ఛార్జింగ్ పెట్టుకుంటే కానీ మళ్ళీ రన్ అవట్లేదు. ఓకే రైట్, ఓకే రైట్. కాలేజీ టైం టేబుల్ వేద్దాం లేదా, అప్పుడు ఆలోచిస్తారు. కాలేజీకి వచ్చిన తర్వాత 3 hours వస్తుంది. ఓకే, కార్బన్ నైట్రోజన్ సైకిల్ ఉంటుంది. ఇందులో ఒక ఇక్కడ 10⁻⁷ కెల్విన్ టెంపరేచర్ ఉన్నప్పుడు, ఎక్కడైనా 10⁻⁷ కెల్విన్ టెంపరేచర్ కావాలనుకున్నట్లయితే లేదా ఎగ్జిస్ట్ అవుతున్నట్లయితే అక్కడ కార్బన్ నైట్రోజన్ సైకిల్ ఉంటుంది. స్టెల్లార్ అంటే స్టార్స్ ఉంటాయి,
స్టార్స్ యొక్క టెంపరేచర్ కొన్ని సన్ కన్నా ఎక్కువ ఉంటాయి, కొన్ని స్టార్స్ యొక్క టెంపరేచర్ సన్ కన్నా కింద ఉంటాయి, తక్కువ ఉంటాయి. అలా 10⁷ కెల్విన్ అండ్ అబౌవ్ ఆ స్టేజ్ లో ఉన్నటువంటి స్టార్స్ లో ఇక్కడ అబ్జర్వ్ ది కార్బన్ నైట్రోజన్ సైకిల్. ఇప్పుడు ఏంటి కార్బన్ నైట్రోజన్ సైకిల్ ఒకసారి చూడండి. C612 అంటే C612 కార్బన్ తో స్టార్ట్ అయ్యి it can be added H11 gives nitrogen 713 plus gamma వస్తుంది. ఈ నైట్రోజన్ 713 is unstable కాబట్టి it is converted to carbon 613 plus 1E10 plus gamma energy. ఈ carbon 613 is also undergoes reaction again H11 gives nitrogen 714. So nitrogen 714 again combines with H11 gives oxygen 815 plus gamma. The oxygen 815 is a unstable one and goes to the nitrogen 715 plus E10 plus gamma. Right. Nitrogen 715 again combined with H11 gives carbon C612 plus helium 24. ఇదొక సైకిల్ 1 2 3 4 5 6 రియాక్షన్స్ ఉంటాయి. మీకు తెలుసు ఇలా కొట్టేసుకుంటూ మనం వస్తాం. 613 714 ఇలా యాడ్ చేసుకుంటూ మనకి రియాక్షన్ ఫామ్ చేస్తే ఇక్కడ నీకు C612 ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నీకు ఇక్కడ వచ్చే రియాక్షన్ 4H11 gives 1 helium 24 2 positrons E plus 1 0 ప్లస్ ఎనర్జీ. ఇంకా మనకు ఇక్కడ కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. This is called as carbon nitrogen cycle, which takes place in star whose temperature is greater than temperature of the sun. ఇది కార్బన్ నైట్రోజన్ సైకిల్ అంటాం. అంటే ఫైనల్ గా హైడ్రోజన్ కన్వర్టింగ్ టు హీలియం. ఇక్కడ హీలియం ఎక్కువ ఉంటుంది. హీలియం అంటే హీలియస్ అంటాం. సూర్యుడిలో హీలియం ఎక్కువ ఉంటుంది కాబట్టి గాడ్ గా భావించాం. దాని పేరు హీలియస్ అని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ హీలియస్. సూర్యుని హీలియస్ అంటారు గ్రీక్ లో. ఇందులో కార్బన్ నైట్రోజన్ కెటలిస్ట్ గా పనిచేస్తాయి. కార్బన్ అండ్ నైట్రోజన్ కెన్ యాక్ట్ యాజ్ ఏ కెటలిస్ట్. అయితే ఈ ఒక చైన్ లో వచ్చే ఎనర్జీ నియర్లీ 28 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని చెప్పారు. This is called as carbon nitrogen cycle. ఓకే, మరి నువ్వు హర్ష ఇప్పుడే ఇంకా సార్ అంటాడు, వాడు వంశీ గారు 2.5 గంటలు చెప్పండి సార్ అంటాడు. ఎట్లా మీకే ఓపికలు లేవు? 821 ఒక 5 మినిట్స్ చిన్న సైకిల్ ఒకటి ఉంది, అది సార్.
అంటే జనరల్ గా ఆక్సిజన్ అనేది దాని పార్ట్ తక్కువ కదా, ఎక్కువ యాక్టివిటీ వచ్చేది కార్బన్ నైట్రోజన్. కాబట్టి జనరల్ గా వాటిని కెటలిస్ట్ గా చెప్తారు. ఆక్సిజన్ అనేది తక్కువ రియాక్షన్స్ ఉంది కాబట్టి ఇట్ మే బి యాక్టివేషన్ జరిగి ఉండొచ్చు. ఓకే, ఇది స్టార్స్ గ్రేటర్ దాన్ టెంపరేచర్ ఆఫ్ సన్ ఈ రియాక్షన్ జరిగేది. అట్లానే ఇంకొకటి ప్రోటాన్ ప్రోటాన్ సైకిల్ ఉంది. ప్రోటాన్ ప్రోటాన్ సైకిల్ ఇది సన్ తో ఈక్వల్ అయిన టెంపరేచర్ స్టార్స్. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ స్టార్స్ అండ్ సన్ అండ్ ఈక్వల్ టెంపరేచర్ ఆఫ్ సన్. సన్ కూడా చాలా కోర్ టెంపరేచర్ చాలా 10⁶ కెల్విన్ ఉంటుంది. కోర్ టెంపరేచర్ ఆఫ్ సన్ వచ్చి 10⁶ కెల్విన్ అంత టెంపరేచర్ ఉంటుంది సన్ లో. దానికి కారణం ఈ న్యూక్లియర్ రియాక్షన్స్, న్యూక్లియర్ ఫ్యూజన్. ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ H12 gives helium-3 plus sun energy. Again H11 plus He23 gives helium-3 plus energy. Okay. One minute. Now these are combined to gives helium-3 plus helium-3 gives helium-4 plus 2H11 plus energy. దీన్ని ప్రోటాన్ ప్రోటాన్ సైకిల్ అంటాం. ఈ ప్రోటాన్ సైకిల్ లో కూడా ఫైనల్ గా వచ్చేది అదే. చాలా రే కేదార్ చాలా అంటే ఎట్రా. కాలేజీ ఓపెనింగ్ అనేది మరి నాకు తెలియదురా, మీరు కోఆర్డినేట్స్ ప్రిన్సిపల్ అడగండి. కాలేజీ ఓపెన్ చేస్తే బాగుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చివరికి వచ్చాం కదా, కొంత పర్సనల్ కూర్చొని చెప్పుకోవచ్చు. పిల్లలకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నో అడగని చెప్పుకున్నాం. రైట్, ఇంకొక పెయిర్ ప్రొడక్షన్, పెయిర్ ఎనిహిలేషన్ అని ఒకటి ఉంటుంది. అక్కడ పార్టికల్స్ అన్ని వస్తాయి. నీకు న్యూట్రాను, యాంటీ న్యూట్రాను అవన్నీ కూడా అక్కడ పార్టికల్స్ కి మనం చెప్పుకుంటాం. ప్రోటాను డిఫరెంట్ పార్టికల్స్ గురించి చెప్పడం. పై మెజాన్స్ అని చెప్పాం. అక్కడ ఎక్కడ చెప్పుకున్నాం? పై అనేది న్యూక్లియర్ స్టెబిలిటీ చెప్పాం. పై ప్లస్ పై మైనస్ అని. November 23rd ఉండొచ్చేమరా కాలేజీ గురించి. ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఏమడుగుతాడంటే న్యూక్లియర్ ఫ్యూజన్, అమౌంట్ ఎనర్జీ రిలీజ్. ఒక న్యూక్లియర్ రియాక్టర్ లో ఇన్ని కేజీల మాస్ డిస్ట్రాయ్ అవుతుంది, ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, ఎన్ని గంటలు పనిచేస్తుంది, ఈ మాస్ గురించి అడుగుతాడు. ఉన్నాయి దాని మీద. ఓన్లీ పవర్ రియాక్టర్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, పవర్స్ మీద ఎక్కువ రియాక్టర్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకో టాపిక్ చెప్పుకుందామా? చిన్న పాయింట్ అవుతుంది.
దిస్ టాపిక్ ఇంట్రా ఆకాష్ అడిగాడు. చాలా దిస్ టాపిక్ ఓన్లీ ఫర్ అడ్వాన్స్. ఇది అడ్వాన్స్ మీన్స్ ఫిజన్ ఫ్యూజన్ రెండింటి మీద ఉందిరా అడ్వాన్స్ అనేది. మరి సత్యాజీ కొత్తగా వస్తున్నావు నువ్వు. రైట్, ఇక్కడ రైట్ ఇక్కడ పెయిర్ ప్రొడక్షన్, పెయిర్ ఎనిహిలేషన్ అనే పాయింట్ ఉంది. పెయిర్ ప్రొడక్షన్ అండ్ పెయిర్ ఎనిహిలేషన్. సో పెయిర్ ప్రొడక్షన్ అండ్ పెయిర్ ఎనిహిలేషన్ ఇది ఒక్క పాయింట్ చెప్పి డిస్కస్. ఒక హెవీ న్యూక్లియస్ లోకి ఒక ఫోటాన్ ఎంటర్ అయితే, when a heavy nucleus is there which is at rest, a photon entering into the nucleus and this will convert into a positron and electron into the photon. Positron ante E+10, electron ante E-10. రైట్, దీన్ని అంటే రెండు కూడా విడిపోతాయి. దీన్ని పెయిర్ ప్రొడక్షన్ అంట. when a photon passes through a matter, then it is energy. The energy is divided to two particles. One is called as positron, the second one is called as electron. రైట్, అంటే దీని ఎనర్జీ ఎంత ఉండాలి? ఎలక్ట్రాన్ కి 0.51, దీని మాస్ కూడా 0.51 MeV ఉండాలి మినిమం. అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక పాజిట్రాన్ ఏర్పడాలంటే మినిమం ఎనర్జీ దాని మాస్ ను బట్టి, అంటే ఫోటాన్ ఉండేటువంటి ఎనర్జీ 0.51 ప్లస్ 0.51 ఉంది. దిస్ ఇస్ 2, ఇది 10, 1.02 MeV. ఇంత మినిమం ఎనర్జీ ఉండాలి. ఓకే, సపోజ్ అంటే ఇది ఫామ్ అవ్వాలంటే దీన్ని మాస్ ఎనర్జీ అంటాం. సపోజ్ దిస్ ఫోటానికి 1.02 కన్నా ఎక్కువ అయింది అనుకోండి ఎనర్జీ, ఇంకా ఎక్కువ ఉంటే దట్ ఈస్ ఈక్వల్లీ డివైడ్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ. ఈక్వల్లీ డివైడ్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పాజిట్రాన్ and kinetic energy of electron, E minus E plus. Example చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫోటాన్ కి 2.02 MeV ఉందనుకుందాం ఎనర్జీ. ఈ ఉన్న ఎనర్జీలో 1.02 నేమో ఎలక్ట్రాన్ పాజిట్రాన్ ఫామ్ అవడానికి సరిపోతుంది. మరి ఇంకెంత మిగిలింది? 1 MeV మిగిలింది. ఈ 1 MeV 0.5 MeV గా కన్వర్ట్ అయింది. ఎవరికి? ఫర్ ఎలక్ట్రాన్ అండ్ ఫర్ పాజిట్రాన్ గా కన్వర్ట్. ఎలక్ట్రాన్ అండ్ పాజిట్రాన్ గా కన్వర్ట్, అంటే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్. So the excess of energy of photon equally divided as the kinetic energy of one electron and positron. దీన్ని పెయిర్ ప్రొడక్షన్ అంటాం.
This is called as pair production. When a sufficient energy photon travels through a matter or collides with a matter, then new particles are created. One is called as electron and another one is called positron. The minimum energy for a photon required is 0.51 MeV of electron, 0.51 MeV of positron. Additional energy of photon can be converted into the kinetic energy of electron and positron. This is called as pair production. అట్లానే పేర్ ఎనిహిలేషన్ కూడా ఉంది, అది మనం ఒకసారి రేపు డిస్కస్ చేద్దాం. విల్ డిస్కస్ పేర్ ఎనిహిలేషన్. పేపర్ ఒకసారి ఈరోజు స్టడీ అవర్లో అందరూ ఒకసారి వినండి. పేపర్ మొత్తం పర్సనల్ గా సొల్యూషన్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. పేపర్ అంతా ఒకసారి పర్సనల్ గా చేసుకోండి. డౌట్స్ ఏదైనా టఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆకాష్ నాకు పెట్టి ఒకసారి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో. అవి రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాహుల్ పేపర్ మీరు పర్సనల్ చేయండి, చాలా అవసరం. దగ్గర కూర్చోబెట్టుకుని ఒక పుస్తకం పెట్టుకొని రాయాలి ఒరిజినల్ గా. దాన్నే మనం ఎర్రర్ షీట్ అన్నాం. మీకు గుర్తుందో లేదు, ఎర్రర్స్ రాసేవాళ్ళం. ఓకే, రాసి మీకు ఏదన్నా పర్సనల్ గా ఉంటే, సపోజ్ ఒక 10 ప్రాబ్లమ్స్ డౌట్ ఉన్నాయి, ఆ నెంబరింగ్ పెట్టేసేయండి నాకు వాట్సాప్ కి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం అంటే టైం పడుతుంది కదా, వేస్ట్ కదా, కొన్ని చేసుకోగలరు కదా మీరు ప్రాబ్లమ్స్. ఓకే, విల్ ఎక్స్ప్లెయిన్. ఎక్సా ఏం ఎక్స్రా? ఎక్స్ అంటే ఏంటి? ఏం ఎక్స్? ఎక్స్ అంటే ఫోటాన్. ఇదే ఒక న్యూక్లియస్, ఒక మ్యాటర్. ఇక్కడ ఎక్స్ అంటే ఒక మ్యాటర్ కానీ ఒక పెద్ద న్యూక్లియస్ కానీ, ఆ న్యూక్లియస్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్ప్లిట్ అయిపోతుంది. ఇంటరాక్ట్ అవ్వాలి, మ్యాటర్ తో ఇంటరాక్ట్ అవ్వాలి ఫోటాన్. ఇది ఒక గొప్ప ప్రాసెస్, రెవల్యూషనరీ కాన్సెప్ట్ ఇన్ సైన్స్, పెయిర్ ప్రొడక్షన్ అనేది. ఓకే, ఆల్ ది బెస్ట్. మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా చదువుకోండి.